పోలవరం బనకచెర్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు ఎంత కీలకమైందో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ యొక్క ప్రజల దృష్టికి తీసుకురావడం కావచ్చు, మరోపక్క కేంద్రం దృష్టికి కూడా తీసుకురావడానికి అనేక అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్తో కూడా చర్చ నిర్వహించారు. అయితే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇందుకు విరుద్ధంగా అసలుకి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం మేలు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. నిజంగానే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఏం జరగబోతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి పోలవరం బనకచెర్ల అనేటువంటి ఒక కాలువ ఈ ప్రాజెక్టు ద్వారానే సస్యశ్యామలం చేయగలం మనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఆర్థికంగా కావచ్చు, అనుమతులు కావచ్చు, అన్ని ఎలాగైనా సాధించి తీరాలని చెప్పేసి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు మనకు దాంతో అవసరం ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పుట్టారండి? పులివెందులో పుట్టారా? నాకు తెలియదు. అంటే ఆయన పుట్టుక ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. నేను ఎందుకు అడిగానంటే, ఒకవేళ పులివెందుల్లో పుట్టుంటే నిజంగా రాయలసీమ బిడ్డ అయ్యి ఉంటే బనకచెర్లను ఆయన వద్దని చెప్తాడా? అంటే ఆయన హైదరాబాద్లో పెరిగాడు కాబట్టి, ఆయన తెలంగాణ వాడు కాబట్టి, ఆయన కేసీఆర్కి ముద్దుల శిష్యుడు కాబట్టి ఆయన బనకచెర్ల వద్దని చెప్తే మీరు ఆశ్చర్యపోతారా? ఆయన బనకచెర్ల చాలా ప్రయోజనం మనకి. చాలా బనకచెర్ల వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. నేను రాయలసీమ బిడ్డని అని ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పాడా? ఇది ఎందుకంటే ఇది రాయలసీమ వాళ్ళు, ముఖ్యంగా పులివెందుల వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తెలుగువాడు అయ్యుండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయ్యుండి ఇవాళ పోలవరం బనకచెర్ల మనకి ఎందుకు అని అన్నారంటే అతను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదు. వాళ్ళు రాజకీయాలు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కుటుంబం ఆంధ్రప్రదేశ్ని దోచుకుని ఈరోజు ఆయన బనకచెర్ల వద్దు అని అన్నారంటే అంటే ఇవాళ ఆయన తెలంగాణ వైపు మాట్లాడారు, తెలంగాణ కోసం మాట్లాడారు, ఒక కేసీఆర్ కోసం మాట్లాడారు. మీరు అది గమనించుకోండి. నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటే వైసీపీకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడటం కాదు, తెలుగు వాళ్ళకి రావాల్సిన బనకచెర్ల ప్రాజెక్ట్ వద్దని చెప్తున్నాడు. మీరు సాక్షి వాళ్ళ ముందు అది గమనించుకోండి. మీరు తెలుగు వాళ్ళు అయితే సిగ్గుపడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈరోజు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకోసం చెప్తున్నానంటే మీరు అన్నట్టుగా బనకచెర్ల ఏదైతే మిగులు నీరుందో, ఏదైతే వరద నీరుందో దాన్ని మళ్ళించి ఈ బనకచెర్ల కట్టి ప్రాజెక్టు రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటే, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత అయినా కూడా ఈ రకంగా మాట్లాడండి. మీరు కావాలంటే తమిళనాడు తీసుకోండి, కేరళ ఎంత కొట్టుకొని చచ్చిపోయే ప్రతిపక్షం అధికార పక్షం అయినా కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేసరికి, ముఖ్యంగా నీటికి సంబంధించిన అంశాలు వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారంటే ఇది చాలా అవసరం అని అంత కొట్టుకునే ఒక ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకుంటాడు. ఎస్, ఇది అవసరం అంటాడు. తమిళనాడు వాళ్ళైనా అంటారు, కర్ణాటక వాళ్ళైనా అంటారు, కేరళ వాళ్ళైనా అంటారు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు అంటారు. ఒక్క అనంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు. ఆయన అవసరానికి వస్తాడు, పోతాడు. ఆయన వారంలో 3 రోజులు యలహంకలో ఉంటాడు, లేకపోతే 4 రోజులు యలహంకలో ఉంటాడు, 2 రోజులు ఇక్కడ ఉంటాడు, 2 రోజులు రోడ్డు మీద తిరుగుతాడు. కాబట్టి ఇప్పుడు మీరు మా డబ్బులు తిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు తిని ఈరోజు రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు బనకచెర్ల వద్దన్నావంటే నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ఇంగ్లీష్లో ఏదో అద్భుతంగా మాట్లాడేశాడు, ఆంగ్లం అంటే చాలా ఇది, ఆయన ఆంగ్లంలో పట్టుంది. ఎవడికి కావాలి బోడి భాష కాదు, భావ వ్యక్తీకరణ అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండకపోవచ్చు, అంత మాత్రాన ఆయనకి ఇంగ్లీష్ రాదు. మీరు హేళన చేయాల్సిన ఆయన ఇంగ్లీష్ గురించి కాదు, ఇవాళ మీరు హేళన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనాన్ని. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుడు అయ్యుండి, ఒక తెలుగువాడు అయ్యుండి తెలుగు వాళ్ళకి చేసిన అన్యాయం గురించి సిగ్గుపడండి. ఇవాళ మన సాక్షి మీడియాకి చెప్తున్నాం. అందుకని నేను చెప్తున్నది ఏంటంటే, మీరందరూ కూడా ఇవాళ ఈయన బనకచెర్ల వద్దన్నాడు, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడేశాడు జగన్మోహన్ రెడ్డి,
ఎవడికి కావాలండి బోర్డు ఇంగ్లీషు? నువ్వు తెలుగులో శుద్ధమైన తెలుగులో ఒక 4 వాక్యాలు చూడకుండా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఈ బనకచర్ల ప్రాజెక్టు మనకు అక్కర్లేదు అని తెలుగులో చెప్పవయ్యా. ఎవడడిగాడు నిన్ను? ఆంగ్ల మీడియా అయితే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకుని వేసుకుంటారు. నీ ఇంగ్లీషు ప్రభావం కాదు అక్కడ చూపించాల్సింది, ఇంగ్లీష్లో నీకుండే ప్రతిభ కాదు చూపించాల్సింది. నువ్వు తెలుగువాడివైనందుకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అంశాల మీద మాట్లాడు. రాయలసీమ బిడ్డని నేను, మాట తప్పను మడమ తిప్పను, పులివెందుల పులి కాదు నువ్వు, పులివెందుల పిల్లివి కూడా కాదు నువ్వు, ఎలకవి పారిపోతూ ఉంటావు నువ్వు. కాబట్టి ఇవాళ చాలా కోపంగా ఉందండి మనకి. ఆయన ఆ మాట మాట్లాడటం అనేది చాలా తప్పు. ఆయనకి చంద్రబాబు నాయుడుతో ఏమైనా విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆయన విభేదాలు మర్చిపోయి నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్కి నా సపోర్ట్ ఉంటుంది, ఇవాళ పోలవరం బనకచర్ల చాలా అవసరం, మా రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలని మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానన్నాడు చూడండి, వచ్చేదానికి అవకాశం ఉండేది. ఇవాళ శాశ్వతంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో తలుపులు మూసుకుపోయాయి. రాజకీయంగా ఆయన పార్టీకి సమాధి కడతారు. ఈయనకు కూడా అంటే సమాధి కట్టడం అంటే ఈయన రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించేలా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓకే మేడం, మరి ఇంకోటి ఈరోజు చూసుకుంటే హంద్రినివా నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోటార్ బట్టలు ఆన్ చేసి నీటిని విడుదల చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈ హంద్రినివా ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు. ఈయన మాత్రం సంవత్సరాన్ని పూర్తి చేసి నీళ్లు విడుదల చేశారు. దీని గురించి ఏమంటారు? హంద్రినివా కూడా మనకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అండి. మీకు గుర్తుంటే దాని గురించి ఎంత కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీకు సత్యసాయిబాబా గారు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం. అటువంటి ప్రాజెక్ట్ అంటే నీరు లేకపోతే నాగరికత లేదు, నీరు లేకపోతే మనిషి మనుగడ లేదు, నీరు లేకపోతే దాహార్తి తీరదు. నీటితోటే మనకి యుద్ధాలు కూడా నీటి కోసమే జరిగాయి. కాబట్టి నీరు ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది. జలం ఎక్కడ ఉంటుందో జీవం అక్కడే ఉంటుంది. అది లేని రోజు మనిషి బతకడు. కాబట్టి ఇవాళ ఎడారిలో అయినా నీళ్లు లేకపోతే ఒంటె లాంటివే నీళ్లు దాచుకుని బతుకుతాయి, గుక్కడి నీళ్ళు అవి లోపల పెట్టుకుని. కాబట్టి ఆ నీటి కోసం తపన పడకుండా జగన్మోహన్ రెడ్డి ఆంగ్లంలో మాట్లాడాడు, లేకపోతే ఆయన లిక్కరు డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు అంటే అది గొప్ప కాదండి. ఇవాళ ఆయన మద్యం పోసేస్తే నీళ్ళు వచ్చేవి కదా, ఆ మద్యం పోసి ఆయన డబ్బులు దండుకున్నాడు. ఆ డబ్బులు దండుకుని దాన్ని ఎక్కడో దాచుకున్నాడు. ఇవాళ ప్రజలకి ఆయన నేర్పిస్తున్నది ఏంటి? రప్పరప్ప నరకండి, లేకపోతే మేము వస్తే మీ సంగతి తేలుస్తాం, మా కార్యకర్తలు తిరగబడితే మేము సహించలేమంటున్నాడు. ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన మాటలు. మనకి నీళ్లు కావాలి, బనకచర్ల కావాలి, హంద్రినీవా చాలా ముఖ్యమని ఏ రోజైతే చెప్తాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనిషిగా మారినట్టు. ఒక్కరోజు నీళ్ళు ఇవ్వకుండా చూడండి జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందో. ఒక్కరోజు నీళ్లు లేకుండా బతకమనండి జగన్మోహన్ రెడ్డిని. రాయలసీమ ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఆయన రాయలసీమ వాడిని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి ఈరోజు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చూసి భరించలేక ఆయన ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడండి. నిన్న చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం కాదు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో నిన్ను అడుగు పెట్టనివ్వకుండా చేస్తానని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.